ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 17th సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్లో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడిన క్రికెటర్లతో పాటు అత్యధిక సార్లు డకౌట్ అయ్యి చెత్త రికార్డును నమోదు చేసిన ప్లేయర్లు కూడా ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్ 5 ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ అనేక రికార్డులు సృష్టించారు. ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్ 5 ప్లేయర్ల జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో 109 మ్యాచ్లను ఆడి 443 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే 139 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్లో 14 సార్లు డకౌట్ అయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఈ స్టార్ ప్లేయర్ 15 సార్లు ఐపీఎల్లో డకౌట్ అయ్యాడు. తన ఐపీఎల్ కెరీర్లో 111 మ్యాచ్లు ఆడి 1706 పరుగులు కొట్టగా 77 తన వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు. సునీల్ నరైన్ బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టే ఈ వెస్టిండీస్ స్టార్ ఐపీఎల్ చరిత్రలో 15 సార్లు డకౌట్ అయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ తరపున ఆడుతున్న సునీల్ నరైన్ తన ఐపీఎల్ కెరీర్లో 162 మ్యాచ్లను ఆడి 1046 పరుగులు కొట్టాడు. అలాగే 163 వికెట్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ టీమిండియా స్టార్ ప్లేయర్, ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్గా ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు ఐపీఎల్ టైటిల్ను అందించాడు. రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 16 సార్లు డకౌట్ అయ్యి ఈ లిస్టులో 2వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 243 మ్యాచ్లను ఆడి 6211 పరుగులు సాధించాడు. 109 పరుగులు వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు. దినేష్ కార్తిక్ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్గా భారత స్టార్ ప్లేయర్ దినేష్ కార్తిక్ ఉన్నాడు. ఇప్పటి వరకు 17 సార్లు డకౌట్ అయ్యాడు. దినేష్ కార్తిక్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 242 మ్యాచ్లను ఆడి 4516 వికెట్లు తీసుకున్నాడు. 97 పరుగులు వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు.